నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా పదవి స్వీకారం చేసిన పీతల సుజాత. యోగాంధ్ర 2025ని గుంటూరు నగరంలో విజయవంతం చేయండి. నగర ప్రజలకు పిలుపునిచ్చిన మేయర్ కోవెలమూడి రవీంద్ర. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం. ఆయా శాఖలు తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టులో ATR పై సమీక్షించిన కమిటీ. గురువారం స్థానిక ఎన్టీఆర్ సెంటర్ ఫర్ సిల్క్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గుంటూరు మహిళా ప్రాంగణంలోని ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా పీతల సుజాత, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో పదవి స్వీకారం చేశారు. తొలుత మహిళా ప్రాంగణం ఆవరణంలోని మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత పదవి బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలను స్వీకరించిన రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాతకు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఛార్జ్ తీసుకోవటం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మై గాడ్ ఫాదర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా సోదరులు లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మేమంతా ఒక కూటమి ప్రభుత్వంలో ప్రజాసేవకి మాకు అవకాశం వచ్చింది. రోజున జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ వారికి, పురంధరేశ్వరి గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. గారు ఒక మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నానండి. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నటువంటి శాఖ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇక్కడే మనం ఈ ప్రాంగణాలన్నీ కూడా ఉమెన్కి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి అన్ని విధాల ఆదరణ ఇవ్వటంతో పాటుగా వాళ్ళని మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి అన్ని నైపుణ్యత కల్పించి ప్రభుత్వం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 2014-19లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి కార్యక్రమాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా, ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో చేపట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్ప గొప్ప రిఫార్మ్స్ అన్ని డిపార్ట్మెంట్లను కూడా తీసుకొస్తున్నారు సీఎం గారు. ఈ డిపార్ట్మెంట్లో కూడా తీసుకొచ్చి మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు వెళ్ళాలనేది మా లక్ష్యంగా మేము పనిచేస్తాం. సో డెఫినెట్గా మహిళలకు అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. నా వంతు మహిళల అభివృద్ధికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాననేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. మెయిన్గా ఏదైతే కూటమిలో హామీలు ఇచ్చామో తల్లికి వందనం అది కూడా మేము త్వరలోనే ఇవ్వబోతున్నాం. ఉచిత బస్సు కూడా ఆగస్టు 5th నుంచి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా మహిళలకి ఎన్నో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి అనేసి కూడా ఆర్థికంగా వాళ్ళకి సహాయపడాలనేది కూడా మెయిన్ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ అండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025ను గుంటూరు నగరంలో విజయవంతం చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కోరారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు IASతో కలిసి గుంటూరు నగరంలో యోగాంధ్ర 2025 కార్యక్రమ అమలుపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2014 జూన్ 21న యునైటెడ్ నేషన్స్ ప్రపంచ యోగా దినోత్సవం ప్రకటించింది. ఇక ఈ సందర్భంగా ప్రస్తుతం
10 ఏళ్లు నిండిన 11వ దినోత్సవాన్ని వైజాగ్లో నిర్వహించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారన్నారు. అందుకు తగిన విధంగా సుమారు 5 లక్షల మందికి తగ్గకుండా గిన్నెస్ రికార్డు సాధించేలా వచ్చే నెల 21న వైజాగ్లో యోగా దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి కృషి చేస్తోందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నగరంలో ఆసక్తి కలిగిన వారు వెబ్సైట్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుని విజయవంతం చేయాలని కోరారు. కోఆర్డినేషన్ అవన్నీ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను పంపించింది ఇది కాదు కదా, అది తీసుకురా త్వరగా. ప్రెస్ క్లబ్ కావాలంటండి. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వరల్డ్ యోగా డే జూన్ 21 స్టార్ట్ చేసి 10 years కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సరం 11th ఇయర్. ఈ 11th ఇయర్ మనకి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లీడర్షిప్లో ప్రధానమంత్రి గారు గెస్ట్గా జూన్ 21వ తేదీ వైజాగ్లో ఒక 5 లక్షల మంది యోగా సాధకులతో ఈ ప్రోగ్రాము డిజైన్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ జరగటమే కాకుండా మరి అన్ని జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్సు, మండల హెడ్ క్వార్టర్సు, అట్లనే గ్రామ స్థాయిలో ఈ ప్రోగ్రాము ఒక నెల రోజుల పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నిన్న అందరూ జిల్లా కలెక్టర్స్, ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్ అందరితో కూడా ఒక రివ్యూ చేశారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాము డే వారీగా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. ఆ యాక్టివిటీస్ ప్రకారం నడవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగా ఈరోజు మన జిల్లాలో మరి ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నారు జేసీ గారు, వారు నేను కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు దాకా కండక్ట్ చేశాము. మండల స్థాయి వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అట్లనే యూఎల్బీస్ అన్నిటికీ కూడా. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయబోతున్నాము, దానికి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందనే దానికి మీ అందరికీ కొంత బ్రీఫ్ చేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. దానికి గౌరవ మేయర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దీనిలో ప్రజలు ఎవరైతే ఈ ప్రోగ్రాంలో అభ్యాసకులుగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా మరి ఒక వెబ్సైటు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఈ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మొబైల్లో కూడా ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్లు. వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటే, అంటే గుంటూరా లేకపోతే సమ్ అదర్ ప్లేసా, ఎట్లాగైనా సరే ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకునేదానికి ఇప్పుడు ప్రొవిజన్ ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ మేము అభ్యర్థించేది ఏంటంటే, ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రాం మన గవర్నమెంట్కి. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని www.yogaandhra.ap.gov.in ఈ వెబ్సైట్లో మీరు ఎంటర్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. www.yogaandhra.ap.gov.in మీకు ఇస్తాను. ఇది మీకు ఒక చిన్న బ్రీఫ్ నోట్లా కూడా ఇస్తాం. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు అంటే మేము ప్రణాళిక ఏం చేస్తున్నామంటే, మనకు వార్డ్ సెక్రటేరియట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా గైరప్ చేసి ఈ రోజు నుంచి ప్రతి వాళ్ళ సెక్రటేరియట్ పరిధిలో ప్రతి హౌస్ హోల్డ్ టచ్ చేసి
మా ద్వారా కూడా వాళ్ళ ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది రెండవది ట్రైనర్స్. మనకి మాస్టర్ ట్రైనర్స్ కావాలి, అట్లనే ట్రైనర్స్ కావాలి. మాస్టర్ ట్రైనర్స్ అంటే మన గుంటూరు నగరపాలక సంస్థలో 207 సెక్రటేరియట్స్ ఉన్నాయి. ఈ 207 సెక్రటేరియట్స్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఈ 207 సెక్రటేరియట్స్కి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి, అంటే అక్కడ కొంతమంది ట్రైనర్స్ని రెడీ చేయడానికి మాస్టర్ ట్రైనర్స్ కూడా మేము కొంతమందిని లిస్ట్ తీసుకుంటున్నాం, రిజిస్టర్ చేయిస్తున్నాము. వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ కావచ్చు. అదే మాదిరిగా వైజాగ్కి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వీరందరూ పార్టిసిపేట్ చేసేటటువంటి ప్రోగ్రాంలో యోగా గురువుగా వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తారు వాళ్ళు. మాస్టర్ ట్రైనర్స్ ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో చేసుకోవచ్చు. వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి ఉపయోగిస్తాము. అట్లనే ట్రైనర్స్ ఉంటారు కింద లెవెల్లో, వాళ్ళు ఆ రోజు అభ్యాసకులకి యోగా ఆసనాలు చెప్పించడం అవన్నీ చేస్తారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేదానికి రిజిస్టర్ చేసుకోవడంతో పాటు ట్రైనర్సు, మాస్టర్ ట్రైనర్సు, యోగా గురువుస్ వీళ్ళు కూడా దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం డే వారీగా కూడా కొన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీనిలో ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క థీమ్ ఇచ్చారు. ఒక్కొక్క జిల్లాకి అంటే ఒక్కొక్క కేటగిరీని ఇన్వాల్వ్ చేసుకొని మనము యోగాసనాలు చేయించాలనేది. దీనిలో భాగంగా 26/2025 అంటే మనకి ప్రోగ్రామ్కి జస్ట్ 21 కాబట్టి ముందు రోజు ఈ కల్చరల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తారో, మక్కువ ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక సెషన్ చేయమని చెప్పారు. అట్లా ప్రతి జిల్లాకి, ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లా తీసుకుంటే పోలీసు వాళ్ళతో, అట్లానే ఏలూరు అంటే యోగా అసోసియేషన్స్, అన్నమయ్య అంటే అంగన్వాడీ అండ్ హెల్త్ వర్కర్స్, ఇట్లా ప్రతి జిల్లాకి ఒక కేటగిరీ ఇచ్చి మన జిల్లాకి కల్చరల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జూన్ 20వ తేదీన జరిగేటటువంటి ప్రోగ్రాంలో వాళ్ళ చేత ఒక సెషన్ చేయించమన్నారు. దానికి సంబంధించి మేమేం చేస్తామంటే ఈ కల్చరల్ ఆర్టిస్టులు మన జిల్లాలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ పెడతాము. వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. వాళ్ళు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ నమోదు చేసుకోవచ్చు. అదే మాదిరిగా వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ నేమ్స్ అవన్నీ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో తద్వారా వాళ్ళందరికీ మేము ఆ రోజు పార్టిసిపేట్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వటం కానీ, మరి వాళ్ళకి తగినంత గుర్తింపు ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. ఇవి కాకుండా అన్ని స్కూల్స్ కానీ, అప్పటికి స్కూల్స్ కూడా ఓపెన్ అవుతాయి. స్కూల్స్, తర్వాత ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ఆఫీసెస్, సో ఇవన్నీ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ అన్నీ కూడా మనము ఈ యోగాసనాలకు సంబంధించి ప్లాన్ చేయబోతున్నాం. దీనిలో మరి గౌరవ మేయర్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మనకి గుంటూరు నగరపాలక సంస్థ తీసుకుంటే 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. తర్వాత వీళ్ళు కాకుండా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. తర్వాత వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. తర్వాత అన్నిటికి మించి మన కార్పొరేటర్స్ ఉన్నారు. తర్వాత విఐపీస్ ఉంటారు. తర్వాత ఎన్జిఓస్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి క్యాడరు, తర్వాత రేట్ పేయర్స్ అసోసియేషను, సీనియర్ సిటిజన్స్, తర్వాత పెన్షనర్సు, వీళ్ళంతా వేరియస్ కేటగిరీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ చక్కటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే మాదిరిగా నగరం అంతా కూడా యోగాసనాలను ప్రతిబింబించే విధంగా, అంటే యోగా అనేది ఒక అట్మాస్ఫియర్గా మన నగరం అంతా కూడా విస్తరించాలనే ఉద్దేశంతో మంచి మంచి పెయింటింగ్స్, తర్వాత పోస్టర్సు, బ్యానర్సు ఈ 4 రోజుల పాటు ప్రజలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా, ఆ వాతావరణం వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తూ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మీడియా పరంగా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి
మా అప్పీల్ ఏంటంటే మీరు కూడా సహకరించి ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున అదే మాదిరి గుంటూరు జిల్లా మొత్తం నగరపాలక సంస్థ గుంటూరు జిల్లా యాజ్ యూనిట్గా చేయబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా రోజు కొన్ని పాజిటివ్ న్యూస్, పాజిటివ్ అంటే అసలు యోగా వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటి, తర్వాత యోగా ఆసనాలు అంటే దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అంటే ఆసనాలు సిరీస్ కూడా ఇస్తారు, అదే సిరీస్ ఫాలో కావాలి. సో ఆ ప్రోటోకాల్లో ఉన్నటువంటి ఆసనాల వలన బెనిఫిట్స్ ఏంటి, తర్వాత ప్రజలు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది కానీ మీరు ఒకరోజు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని లేకపోతే ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని తద్వారా అది మీరు మీడియాలో రాగలిగితే తద్వారా జనాలు ఏమనుకుంటున్నారు, తర్వాత దీనివల్ల బెనిఫిట్స్ ఏందనేది కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా మీరందరూ సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ టైం టు టైం గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని టైం టు టైం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన అందరికీ తెలుసు, ఇంతకుముందు యునైటెడ్ నేషన్ 2014లో జూన్ 21 వచ్చి వరల్డ్ యోగా డేగా డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. ఇప్పుడు 11th year మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కోరారు. ఈసారి విశాఖపట్నంలో 11th వరల్డ్ యోగా డే అక్కడ జరుపుకుందామని నిశ్చయించారు. దీన్ని కొన్ని లక్షల మంది ప్రజలతో అక్కడగా జూన్ 21 అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా యోగాంధ్రగా 30 days డిక్లేర్ చేసి వివిధ రకాలైన ప్రోగ్రాలు ప్రజలకు తెలియజేసి దానికి ఒక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత ప్రమోషన్సు, ఈ యొక్క పబ్లిక్ గ్యాదరింగు, తర్వాత వాళ్ళ యొక్క రావడానికి ట్రాన్సిట్ ప్లాన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ సచివాలయాలతో సహా రిజిస్ట్రేషన్, ఈ యొక్క సభ్యులను రిజిస్ట్రేషన్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఇది వివిధ రకాలైన సంస్కృతి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. దానిలో భాగంగా ఇవాళ గౌరవ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు గుంటూరులో రానున్న కాలంలో ఈ గత 20 రోజుల్లో ఏ విధంగా పబ్లిసిటీ కానీ యోగా గురించి ప్రజలకు తెలియజేయడంలో కానీ ఇక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని కానీ ఇప్పుడు మీడియాకు వివరించారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నందుకు మేమందరం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జూన్ 21 జరిగే యోగా డే విశాఖపట్నంలో ప్రజలందరూ అక్కడికి వచ్చి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డులో అదొక రికార్డ్ అయ్యేటట్టుగా మీరందరూ దానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటూ మేము అప్పీల్ చేస్తూ తప్పకుండా దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. డెస్టినేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఉండవల్లి కేవ్స్ కానీ లేకపోతే అక్కడ మన మంగళగిరిలో నరసింహస్వామి, ఓకే, ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ కూడా కోటప్పకొండ, ఇట్లా ఉమ్మడి జిల్లా ఇట్లా కొన్ని ప్లేసెస్లో కూడా 28/5/2025, 3/6/2025, 10/6/2025, 16/6/2025 ఈ 4 రోజుల్లో కూడా ఆ ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో టూరిస్ట్ ప్లేసెస్. సో ఇవే కాకుండా మనకి ఇందాక నేను చెప్పినట్లు కొన్ని అసోసియేషన్స్, పర్టికులర్గా కొన్ని అసోసియేషన్స్ కేటగిరీస్ని కూడా తీసుకొని వాళ్ళని కూడా డైలీ ఒక యాక్టివిటీ టేకప్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అది కర్టన్ రైజర్. అంటే మేము ఇంకా మేయర్ గారు మేము డిస్కస్ చేసుకొని, అంటే ఈ ప్రోగ్రాము ఒక ఏరియాకే పరిమితం కాకుండా మేము పబ్లిసిటీ ఇస్తాం. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ క్లీన్ గుంటూరు అనే కార్యక్రమం ఆల్రెడీ ప్లాన్ చేశాం. ఇవాళ 9th వార్డ్ ప్రమోట్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు వచ్చి అక్కడ స్టార్ట్ చేశారు. ఆ వార్డ్ మొత్తం శానిటేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ రిపేర్ కానీ, కల్వర్ట్ రిపేర్స్ కానీ, ఆల్రెడీ ఏమైతే బ్లాక్స్ ఉన్నాయో కానీ మొత్తం క్లీన్ 3-4 days అయినా క్లీన్ చేసి అట్లా ఒక మోడల్ వార్డుగా తయారు చేసి తర్వాత ఎవ్రీడే డే టు డే యాక్టివ్లో బాగా చేసుకుంటూ ఏమైతే ఈరోజు వరకు
పేరుకుపోయి ఉందో దాన్ని అంతా క్లీన్ చేసి అట్లా ఉన్న 57 డివిజన్లు కార్పొరేషన్ లిమిట్లో కూడా ప్రతి వారానికి 2 సెలెక్ట్ చేసుకొని రానున్న కాలంలో మొత్తం బాటమ్ టు టాప్ క్లీన్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ అవన్నీ అక్యుములేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ మరలా శానిటేషన్ విషయంలో బ్రహ్మాండంగా క్లీన్ గుంటూరు ఉండేటట్టుగా కమిషనర్ గారు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దాన్ని జయప్రదం చేయమని పబ్లిక్ అందరూ సహకరించమని కోరుతున్నాను ఈ మీడియా మిత్రుల ద్వారా. తప్పకుండా మీరు చేసే ప్రతిదీ కూడా అక్కడ జాగ్రత్తగా, ఇంతకుముందేమో ఈ స్వచ్ఛందలో మనం టిన్స్ తీసేసాం, దానివలన ఈ ఏమైతే గ్యార్బేజ్ ఉందో అది మొత్తం రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది, వీటికి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. అది కాకుండా మళ్ళీ దాని జాగ్రత్తగా చర్యలు తీసుకుని ఏమేం చేయాలో చూస్తున్నాం. తప్పకుండా శానిటేషన్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ విషయంలో, డ్రైనేజ్ విషయంలో బ్రహ్మాండంగా, గ్రీనరీలో కూడా రానున్న కాలంలో బ్రహ్మాండంగా గుంటూరు పట్టణం మార్పు వస్తుందని భావిస్తున్నాం. ఉంటుంది ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్తారు. అది అదే ఇప్పుడు రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్ అదే నేను చెప్పాను కదా, ఆయన ఎక్కడైనా పార్టిసిపేట్ చేయొచ్చు. లేదని వైజాగ్ వెళ్తానంటే వైజాగ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. ట్రాన్సిట్ అరేంజ్మెంట్స్ కూడా అన్ని వచ్చేదాన్ని బట్టి జిల్లాకి రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ దాన్ని బట్టి ఈ జిల్లా నుంచి ఎంతమంది వెళ్తారో చూసుకుని దాన్ని బట్టి మనం అరేంజ్మెంట్స్ చేసుకుని అనుమతిస్తాం. ఓకే, రిజిస్ట్రేషన్ ఫామ్ అయ్యి రిజిస్టర్ చేసి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి మీరు రిప్రజెంట్ ఇవ్వండి, తప్పకుండా దాన్ని కన్సిడర్ చేస్తాం. థ్యాంక్ యూ. గురువారం కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాల్లో జూన్ 21న జరగనున్న యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ అమలుపై తీసుకోవాల్సిన చర్యల గురించి జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ఎస్కే ఖాజావలితో కలిసి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే యోగా దినోత్సవానికి 5 లక్షల మందికి తగ్గకుండా గిన్నీస్ రికార్డు సాధించేలా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ రోజు నుండి 26 రోజుల పాటు యోగాంధ్ర 2025 పేరుతో జిల్లాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగా కార్యక్రమం ప్రభుత్వంకు చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పాల్గొంటున్నందున కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జిల్లాలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఎన్జీఓలు, ఎన్సీసీ, ఏఎన్ఎస్, స్కాట్ అండ్ గైడ్స్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ గుంటూరు జిల్లాను మంచి సలహాలతో, పబ్లిసిటీతో యోగాపై కాంపిటీషన్స్ నిర్వహించి జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు. గుంటూరు నల్లపాడు రోడ్డు నందు టీడీపీ 25 డివిజన్ అధ్యక్షుడు గాలం వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ మరియు నూతన రెస్టారెంట్ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ సుమారు 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లో మంచినీటిని కేవలం 5 రూపాయలకే 20 లీటర్లు అందించడం అభినందనీయం. సమాజ సేవకు ప్రతి ఒక్కరు ముందుండాలని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అదేవిధంగా పలువురు కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేసిన రెస్టారెంట్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. కార్యకర్తలు స్వతహాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి పలువురికి జీవనోపాధి కల్పించడం అభినందనీయమన్నారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యలపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై ఆయా శాఖలు తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టులు ఏటీఆర్పై కమిటీ సమీక్షించింది. ఈ సందర్భంగా పీఎస్సీ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లోని పెండింగ్ ఆడిట్ పేరాలపై సకాలంలో చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విష్ణుకుమార్ రాజు, ఆర్మిల్లి రాధాకృష్ణ, నక్క ఆనందబాబు, అశోక్ రెడ్డి, కోల లలిత కుమార్,
కోల లలిత కుమారి, ఆర్ శ్రీరామ్, అరుణ కుమార్, మొండితోక పాల్గొన్నారు. సమావేశంలో శరత్ చతుర్వేది, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సుష్మా రవిరాజ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, అసెంబ్లీ ఉప కార్యదర్శి వనితా రాణి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు తదితర అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా పదవి స్వీకారం చేసిన పీతల సుజాత. యోగాంధ్ర 2025ని గుంటూరు నగరంలో విజయవంతం చేయండి. నగర ప్రజలకు పిలుపునిచ్చిన మేయర్ కోవెలమూడి రవీంద్ర. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం. ఆయా శాఖలు తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టులో ATR పై సమీక్షించిన కమిటీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.